నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారం, గడప గడపకు ఓట్లు అభ్యర్థించిన నాయకులు. స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్స్ సద్వినియోగం చేసుకోవాలన్న అధికారులు. ట్రినిటీలో ముగిసిన ప్లేస్మెంట్ డ్రైవ్, నియామక పత్రాలు అందజేసిన ఫౌండర్. కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని, బీజేపీ మాయలో పాడొద్దని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజలకు సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. తన హయాంలోనే స్మార్ట్ ప్రాజెక్టుకు కరీంనగర్ ఎంపికైందని గుర్తు చేశారు. మరోసారి ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ కు మరింత అభివృద్ధి చేయిస్తామన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. 2014లో తాను ఎంపీగా ఉండగా 1000 కోట్లతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్, కరీంనగర్లో 50 కోట్లతో టీటీడీ దేవస్థాన నిర్మాణం, జాతీయ రహదారులు తెచ్చారని గుర్తు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన 334 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్ సర్కార్తో మాట్లాడి దేవస్థానానికి అప్పగించామన్నారు. ఇటు కృష్ణా నది అటు ఈ 2 నదులపైన ప్రాజెక్టు కట్టడానికి ఢిల్లీలో అనుమతులు సాధించిన, అదే విధంగా బ్యాంకుల దగ్గర రుణ సౌకర్యాలు అప్పులు తీసుకొచ్చి ఇలా బ్రహ్మాండంగా ఇలా గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టడానికి నా వంతు కర్తవ్యంగా మీరు దీవించి నన్ను ఢిల్లీకి పంపినందుకు తెలంగాణ రాష్ట్రానికి ఆ పనులు చేసిన, ఇంకా రాష్ట్రంలో చాలా జాతీయ రహదారుల కోసం నేను కొట్లాడిన. కరీంనగర్ నగరానికి, మన కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు ఇలా మున్సిపాలిటీకి తీసుకొచ్చి పనులు అవుతున్నాయి. మీ చుట్టాలు పక్కాలు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను నిలబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాను సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించానని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రాంతం నుండి అధికారం అనుభవించిన వెంకటస్వామి కుటుంబం కార్మికుల కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. రేపు గోదావరి ఖని చౌరస్తాలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నా గురించి తెలిసి మీరు మర్చిపోయినట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను, కానీ నా గురించి కానీ, నా క్యారెక్టర్ గురించి కానీ, తర్వాత నాకున్న ఉద్యమ చరిత్ర గురించి కానీ ఒక్కసారి ఇప్పుడున్న కొత్త కార్మిక సోదరులకు తెలియకపోవచ్చు, కానీ గత 20-30 సంవత్సరాల వెనక్కి పోయి చూసినట్టయితే నేను ఏ విధంగా కార్మికులతో మమేకమై ఉన్నా, ఏ సందర్భంలో ఎట్లా ఉన్నా, కార్మిక వర్గం కోసం ఎంత గొప్పగా పనిచేసినో ఆనాటి మా తోటి కార్మిక సోదరులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంత కనెక్టివిటీగా ఉండడం మీకు తెలుస్తుంది. ఉద్యమాలకు పురిటిగట్టైనటువంటి మన పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్న ఈ శుభ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా కేసీఆర్ గారికి స్వాగతం తెలపడం కోసం, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరులని ఎండదీస్తున్నటువంటి సందర్భంగా మద్దతు తెలపడం కోసం ప్రతి ఒక్కరు కూడా వచ్చి కార్మిక ముద్దుబిడ్డ, దళిత ముద్దుబిడ్డ కొప్పుల ఈశ్వరన్న గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులా ఉమ్మతో పాటు మండల నాయకులు పాల్గొని ఉపాధి హామీ కూలీల నుంచి ఓట్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, జెడ్పీటీసీ కొమిరిశెట్టి విజయలక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ హనుమంతరెడ్డి, పట్టణ అధ్యక్షులు వెంకట్ యాదవ్, సీనియర్ నాయకులు రాజు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు రీఎస్టిమేట్ అని మళ్ళా కొత్తగా ఇది చేస్తా ఉన్నారు. చాలా ఇబ్బంది ఉన్నది. ఈ వానకాలం ఎట్లా గట్టెక్కాలో ఇబ్బంది ఉన్నది. కానీ అదృష్టవశాత్తు మనం ఇంకో బ్రిడ్జికి ఇటు పక్కకెళ్ళి తయారైపోయి ఉన్నది, మల్లరెడ్డిపేటకు పోయేది. కాబట్టి దాని ద్వారా నడుస్తుంది. కానీ అతి తొందరగా పని చేయించుకోవాలనేది ఉన్నది. ఒత్తిడి తీసుకొచ్చినాం, రీఎస్టిమేట్ అయిపోయింది, పని మొదలు పెట్టాలి అనేది కాంట్రాక్టర్ కు చెప్పినాం. ఈ డిపార్ట్మెంట్ కూడా దాని మీద పనిచేస్తా ఉన్నది. నేను గవర్నమెంట్ లో మనోళ్ళందరూ కేటీఆర్ గారు ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా కూడా మంచి తెలివి ఉన్నటువంటి అయినా అన్ని మంచి చెడు ఆలోచిస్తారు. అందరితో మాట్లాడి పనులు చేయించే మెప్పించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వినోదన్న కూడా మనకు అందుబాటులో ఉంటాడు. మీరందరూ కూడా కారు గుర్తుకు వేయండి అక్క, గెలిపించండి. గెలిపిస్తే మన తెలంగాణ తరఫున వినోదన్న అక్కడ ఢిల్లీలో మాట్లాడతాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు, ఓదెల, పొత్కపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కనికరెడ్డి సతీష్, వెంకటస్వామి, మొగిలి పాల్గొన్నారు. ఆగస్టు 15 వరకు వాళ్ళు ఇచ్చేది లేదు, మనం తీసుకునేది లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు అయిపోతాయి. రేపు ఇంకో నెల తర్వాత మరి సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి. ఇక వాళ్ళు మన దగ్గర ఖర్చు చేయలేదు, మనం వాళ్ళని అడిగేది లేదు. అందుకే మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మీరందరూ దయచేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమతో కలిసి వీధుల్లో తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో వినిపించేందుకు వినోద్ కుమార్ను గెలిపించుకోవాలన్నారు. ఆమె వెంట బత్తిని కీర్తి, లతాగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు తానిపర్తి మోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తాన్పూర్ గ్రామంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి, మోహన్ రావు, నాయకులు సుధాకర్ రావు, గట్టు రాజయ్య పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బూక్యా తండా గ్రామ పంచాయతీ పరిధిలో బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగ్లోద్ భారతి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ ఎండి చాందుపాషా, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు సామల్ల దేవరాజ్, మండల మాజీ అధ్యక్షులు గుగ్లోత్ శ్రీరామ్ నాయక్ పాల్గొన్నారు. మాకు బిర్జీలు, గ్రామ పంచాయతీ అన్నీ చేసిండు మాకు సారు. అందుకొరకే మహిళా సంఘంలో మొత్తం భారీ మెజార్టీ తోటి గెలిపిస్తాం వినోద్ అన్నకు, కేసీఆర్, కేటీఆర్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున ఆయన కోడలు డాక్టర్ హర్షిని ఎన్నికల ప్రచారం చేశారు. ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డితో కలిసి గడప గడపకు ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం, మాజీ ఎంపీటీసీ కత్తుల రమేష్, మాజీ ఉప సర్పంచ్ శారదా సదానందం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వారి గురించి ప్రచారం చేయడం చాలా ఉన్నతమైనది, ఉచితమైనది అని చెప్పి ఇవాళ ప్రచారంలోకి రావడం జరిగింది. అయితే ఎక్కడ ఏ ఊరికి పోయినా ఇప్పటికీ 40 ఊర్లకు పైగా ప్రచారం చేస్తే ఎక్కడ పోయినా కానీ అందరూ కూడా చాలా ప్రేమని, అభిమానాన్ని ఇస్తున్నారు, చాలా గౌరవాన్ని ఇస్తున్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్ అంటే రెండో స్థానం గెలుచుకున్నారు వారు, బెస్ట్ పార్లమెంటేరియన్ అని. ఇంత అచీవ్మెంట్ కూడా వారికి ఉంది. మనం సార్ గెలిచిన తర్వాత మనం విజయయాత్ర కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తామని తను చెప్పడం జరిగింది. మన మండలం నుంచే
మీరందరూ కూడా మరొకసారి వినోదన్న గెలుపు కోసం కృషి చేయాలని అబద్ధపు మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయిండు. అలాంటి వాటిని పక్కకు పెట్టి మనం ఎప్పుడూ కూడా చదిదిన్న రేవు తెలిస్తే అన్నం పుడుతుందని చెప్పి మన పల్లె సామెతల్లో ఒకటిగా మనము చెప్పుకుంటూ ఉంటాము. అలాంటి వాటిని నడుద్దామని చెప్పేసి మా బొమ్మనపల్లి కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చల్ల రాజేందర్రావు ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు మండలాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామని హామీనిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, వీనవంక, ఇల్లందకుంట మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడారు. మే 13న పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నట్టు తెలిపారు. 6 5 గ్యారంటీలు అమలు చేశామన్నారు. బీజేపీ పార్టీ అభివృద్ధి చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో తాను చేసిన అభివృద్ధి తప్ప వినోద్ బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు. కరీంనగర్ పార్లమెంటులో 4 ఎమ్మెల్యేలు వెలిచాల రాజేందర్రావుతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రణవ్ చెప్పాలి, మొత్తం చెప్తాను. ఆయన ఇట్లా ఇస్తాను మొత్తం ఎట్లా చేసినా మొన్న యాక్షన్ చేయాలి నడవది. అందుకే ఆయన ఊరు పరీక్ష ఒకటి ఫెయిల్ అయిండు, పరీక్షను పాస్ చేస్తారా దమ్ముందా లేదా ఇవాళ సప్లిమెంటరీ కావాలంటే మనం చెడు కోరుకోవద్దు. ఎవరైనా ఆ గుండె నొప్పి 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 అని అయితే మనకు తెలియదు, కానీ మనం ఎవరిని కోరుకోవద్దు. దేవుడి దయతోటి అందరు చల్లగా ఉండాలి. అందరు 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికెళ్తారండి, మనకు అట్లా తప్పు. కానీ ఉంటాను దయచేసి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బరాబరుగా ప్రజా సంక్షేమానికి పనిచేయదలుచుకొని ముందుకోతుంటే 30 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ సింగిల్ అధికారికి వచ్చే మెజారిటీ ఇస్తే కూడా నరేంద్ర మోడీ అంటుండే ఇస్ బార్ 400. కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుండి హుజరాబాద్ వెళ్తున్న కూలీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పు, అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. వెలిచాల రాజేందర్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. 6-5 నెలలు ఈ పనులు అయినా వాళ్ళు 15 నెలల కొత్త కార్డు ఇవ్వకమే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకమే, పెన్షన్ అప్పుడు ఇచ్చిన వాళ్ళకు మన పెన్షన్ ఇవ్వకమే. ఇప్పుడు మేము కొత్త పెన్షన్ ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం. 5 లక్షల రూపాయలు బిల్లు మీరు డబుల్ బెడ్రూమ్లు అల్లుడు వస్తే బిడ్డ వస్తే అని చెప్పండి, బరాబర్ చేస్తాం. ఓపిక పడుతుంది. మీ అందరు మహిళలే, మీ అందరు నమ్మకం ఉంది మీ మీద. కావాలని వడ్డీ మీద రుణాలు కూడా 10 ఏళ్ళ తర్వాత పొందేసాం. వడ్డీ బ్యాంకులో జరగాలి. మనందరికీ లోన్ పెంచుతాము. అంటే అందరి వడ్డీ మన కారు ఉంటే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని యాదవ్ నగర్, సుగ్లాంపల్లి ఏరియాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే విజయ రమణారావు విజ్ఞప్తి చేశారు. చాలా మంది ఇల్లు లేనటువంటి నిరుపేదలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో జూన్ 15 వరకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇంటికి 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వీటితో పాటు ఏదైతే ఆనాడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఈ మధ్యలో మన ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 ఇంక్లైన్ గనిపై ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పని స్థలాలలో సౌకర్యాలపై యాజమాన్యంతో చర్చిస్తానన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసి దేశాన్ని ముక్కలు చేసేందుకు మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన ఆరోపించారు. దేశంలో సుస్థిర పాలన కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇలా స్వతంత్ర ఉద్యమం చేసిన రీతిలో ఇలా ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇలా పెద్దపల్లి పార్లమెంట్లో ఖచ్చితంగా అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి ఇలా దేశ ప్రజలకు బహుమతిగా ఇస్తామని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు ఇలా కంకణం కట్టుకొని శపథం చేయడం జరిగింది. మీ ద్వారా అందరినీ కూడా కోరుతా ఉన్నాం,
చాలా ప్రమాదమైన పరిస్థితి ఉంది. 20 సంవత్సరాలు కూడా ఈ ప్రాంతాల్లో ఏ ఒక్క కార్మికుడు సంక్షేమం పట్టించుకున్న వ్యక్తి ఈరోజు మళ్ళీ నేను కార్మికుడిని వస్తున్న తీరు ఈ ప్రాంత ప్రజలు అమాయకులు కాదు, నిజాలు తెలుసుకోవడం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేయూర్చి ఓటు వేయాలని మీ ద్వారా కూడా అందరినీ కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల, ఆరపల్లి, పందెళ్ల, గంగారాం గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హమాలి, ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సదయ్య, నాయకులు బద్రి, అశోక్ గౌడ్, శంకర్, రమేష్, గుడ్ల సంపత్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు పంపించినటువంటి గడ్డం వంశీకి పార్లమెంటు వ్యాప్తంగా 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అందులో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కూలీల దగ్గరికి వచ్చి అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో కూడా ఈ 100 రోజుల పని కానీ ప్రవేశపెట్టింది, కూలీలందరికీ కూడా ఉపాధి జరగాలనే ఉద్దేశంతో శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అప్పుడు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని జూలపల్లి, పెద్దాపూర్, తేలికుంట, నాగులపల్లి, చీమలపేట గ్రామాల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, నాయకులు నర్సింగ్ యాదవ్, శ్రీనివాస్, రమేష్, సంపత్ పాల్గొన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మనం ఇప్పటికే కొంతమంది మహిళల అకౌంట్ల డబ్బులు కాబట్టి కొంతమందికి రావాల్సిన్నాయి. దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నేను జూలపల్లి మండల కేంద్రంలో తిరిగినప్పుడు, గడప గడపకు కాంగ్రెస్ ఇంటింటికి విజయన్ అనే కార్యక్రమంలో తిరిగినప్పుడు చాలా మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జూన్ 15 నుండి ఎవరైతే గుడిసెల్లాలో ఉండి ఇండ్లు లేకుండా ఉన్నటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జూన్ 15కి వెళ్ళి మనం ప్రారంభించుకుంటాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఓట్లు వేసి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్, పరిపాటి జయపాల్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సునీల్, లావణ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బందీగా ఉన్న తెలంగాణ తల్లిని పార్లమెంటు సాక్షిగా విడిపించి తెలంగాణ విముక్తి చేసిన మహానాయకుడు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ వారి ఆశీస్సులతోని అతను వెలిచాల రాజేంద్రరావు గారిని కూడా పార్లమెంటుకు పంపించి ఈ ప్రాంతం అన్ని వనరులతో సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం, ఈ హుస్నాబాద్ ప్రాంతం, మన చిగురుమోడు మండలం అన్ని వనరులతో నిండుకొని ఉండాలనే ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 ఏళ్ళు గడిచినా కానీ ఈ సంవత్సరం ఇస్తాం, ఇంకో మళ్ళీ సంవత్సరం వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఓట్లకు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని వస్తారు. ఈసారి ఖచ్చితంగా మనం ఏదైతే 5 లక్షలు అయితే ఏది గృహానికి 5 లక్షలు ఇల్లు లేని వారికి మంజూరు చేస్తామనే పథకము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని మనం చెప్పడం, వాళ్ళే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఇది మోసగాళ్ళ పార్టీ కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఓడగొట్టాల్సిందే ఈ మన బీజేపీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి మాజీ సర్పంచ్ నవీన రాజు, సిలువేని మల్లేశం 40 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నవీన రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో తమ గ్రామానికి నిధులు రాలేదని, ముంపు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. గ్రామ అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం సిలువేని మల్లేశం మాట్లాడుతూ, ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం, ఆరపల్లి గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగయ్య, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు వెంకటేష్, మహిళలు పాల్గొన్నారు. ఆరపల్లి గ్రామ ప్రజలందరి సహకారంతో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ప్రజలందరితో సహకరిస్తూ
కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నా వంతు కృషిగా చేస్తానని రామగిరి ఖిల్లాను పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఎన్నికల కోడ్ రాకముందే ఇందుకోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామం రామగిరి ఖిల్లా సమీపంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పని దినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటి స్థలం ఉన్నవారికి మొదటి దశలో రుణాలు మంజూరు చేస్తామన్నారు. అక్కడ పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రం చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఆలోచన ఉంది. పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రం చేద్దాం. మనం అందరం కూడా కలిసి మీలో ఒక్కరిగా నేను చెప్తున్నా, నేను రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉన్నా. ఈరోజు మనము మొత్తం పాలసీ విధానం అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా బిజీగా ఉంటామా. మీకు కలిసినా కలవకున్నా నా ఆఫీస్ ఉంది. ఇక్కడ మా సోదరులు ఉంటారు, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఏదైనా మీకు సమస్య వచ్చినా మీ ఇంట్లో మంచిగా న్యాయంగా ఉండి ధర్మంగా ఉండి ఈ సమస్య పరిష్కారం శ్రీధర్ బాబుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందంటే ధైర్యంగా ఉండి చెప్పండి. నేను అన్యాయం లేకుండా పనిచేస్తాను. వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ కావాలన్నారు. కరీంనగర్ ఎంపీగా రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రగుడు పరశురాములు, శ్రీనివాసరావు, మహిళలు పాల్గొన్నారు. ఓట్లలో చేతి గుర్తుకు వేసి వెలిచాల రాజేందర్ రావు గారిని ఎంపీగా గెలిపిమని పేరు పేరు మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. మీ ఆశీస్సులతో 4.5 మాసాల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మీ ఆశీస్సులతో వేములవాడ నుంచి శాసనసభ్యుడిగా కూడా గెలుపొందినాం. ప్రధానంగా ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేయ లక్ష్యంతో ముందుకు సాగుతుంది ప్రభుత్వం. ఇదే వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు తరపున ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకే ఓటు వేసి పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వారి వెంట ఎంపీటీసీ సువర్ణ స్వామి, మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, మాజీ సర్పంచ్ రామరెడ్డి నాయకులు పాల్గొన్నారు. పార్టీని మీరు పక్కన పెట్టిర్రు. అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు, మన ముంపు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోని వేములవాడ రాజన్న సాక్షిగా ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేస్తామని మాటిచ్చి ఏటా 100 కోట్లు రాజన్న ఆలయానికి ఇస్తా, మొత్తం 500 కోట్లు అన్నాడు. 5,04,000 డబుల్ బెడ్రూమ్ ముంపు గ్రామాలకు ఇస్తా అని ఇవ్వని బీఆర్ఎస్ పార్టీని మీరు పక్కన పెట్టినరు. ఈరోజు మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇచ్చిండ్రు. కేటీఆర్ అన్నాడు మా కారు గ్యారేజ్కి పోయింది, కాస్త ఖరాబ్ అయిందని. ఎందుకు ఖరాబ్ అయింది, ఎందుకు గ్యారేజ్కి పోయిందంటే 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళకి అప్పచెప్తే ప్రజలను పట్టించుకోలే. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 4 నెలల క్రితం మండలానికి సంబంధించి 2 అభ్యర్థులున్న ఆది శ్రీనివాస్కు 2,500 మెజార్టీ ఇచ్చి గెలిపించారని గుర్తు చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్స్, కస్తూర్బా పాఠశాల, జూనియర్ కాలేజీలే కనిపిస్తున్నట్టు తెలిపారు. తర్వాత ఎంపీగా చేసిన వినోద్ కుమార్, బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కచ్చకాయల ఎల్లయ్య, గొట్టె రుక్మిణి ప్రభాకర్, గంగాధర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకు, సోదరీమణులకు రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేసే ప్లాన్ చేస్తుంది. ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే, బీజేపీకి మెజారిటీ ఇస్తే
రిజర్వేషన్లు మొత్తంగా కంప్లీట్ గా భారతదేశంలో విద్యకు, రాజకీయ ప్రాతినిధ్యానికి, ప్రతి విషయానికి ఉన్న రిజర్వేషన్లు మొత్తంగా తీసేసి వాళ్ళు మొత్తంగా ఏదైతుందో ఫార్వర్డ్ క్లాస్లకు ఇచ్చే ప్లాన్ చేస్తా ఉన్నారు. మీరంతా అప్రమత్తంగా ఉండి తేరుకోవాలి. ఈ విషయాన్ని వీడియోలోనే అమిత్ షా డైరెక్ట్ గా చెప్పినారు. మాకు అధికారం వస్తే ప్రజలకు నేనున్నానన్న భరోసా ఇచ్చడం అని అడుగుతా ఉన్నాం. ఇది అడిగితే కోపం వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న మీరు ఆది శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా నన్ను నా హుస్నాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే నా అక్క చెల్లెలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అవ్వగారింటికైనా, వియ్యపురాలింటికైనా, యమున రాజేంద్ర దగ్గరికైనా, లేదా యాదగిరి లక్ష్మీనరసింహ దగ్గరికైనా ఇలా అక్క చెల్లెలంతా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోతా ఉన్నారు. దాంతో పాటుగా 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా గృహజ్యోతికి ఇస్తూ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం. చిన్న రాగానే తెల్లబెల్లి మళ్ళా అడుగుతోంది, బిడ్డ నాకు పెన్షన్ లేదని. 10 ఏళ్ళు తలపండే వాళ్ళగా 10 ఏళ్ళు నీకు పెన్షన్ ఇవ్వకపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీ బండి సంజయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో గడ్డం రవీందర్, మీసాల రవీందర్, మోతే నితిన్, నేవూరి కిషన్, సురేష్, గంగాధర్, పడాల నరేష్ పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత ఏ ఎంపీ చేయనటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఈ ఎంపీ గారు అత్యధిక పెద్ద మొత్తంలో ప్రొసీడింగ్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు విడుదల చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు రెండవసారి, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని, ఇవాళ నరేంద్ర మోడీ గారిని లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు. 400 సీట్లు పైచీలకు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నాము. క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ప్రిన్సిపల్ రాధాస్వామి తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగళై మద్దికుంట మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడల పట్ల దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రిన్సిపల్ రాధాస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి కృష్ణమూర్తి, టి ప్రణయ్, వ్యాయామ ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కులనూరు, రేగండి మద్దికుంట గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు అల్లీపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లలిత, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా టెన్నికాయిట్ జాతీయ క్రీడాకారుడు బలరాంకు మెడల్ ప్రదానం చేసి సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ, జిల్లా యువజన క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వాలీబాల్ మ్యాచ్ను పీఈటీ అనిల్ ప్రారంభించారు. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలు సమ్మర్ క్యాంపుకు వచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. అదేవిధంగా గేమ్ పైన అవగాహన పెంచుకోవాలని కోరుతూ, మరి ఈ మధ్యకాలంలో పిల్లల్ని చూస్తున్నట్టయితే మరి ఫోను ఉన్నటువంటి గేమ్లు ఆడడం జరుగుతుంది. అన్నం తినేటప్పుడు కూడా ఫోన్ ఇస్తేనే అన్నం తింటానే కాలం ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు ప్రోత్సహించి పిల్లల్ని ప్రతిరోజు గ్రౌండ్కు పంపించాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ సమ్మర్ క్యాంపు విజయవంతమవుతుంది. వాలీబాల్ సమ్మర్ క్యాంపును పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన ఆన్ క్యాంప్ ప్లేస్మెంట్ డ్రైవ్ ముగిసింది. ఈ డ్రైవ్ కు 17 ఎంఎన్సీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 224 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసి అభినందించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ముగిసింది. ఈ డ్రైవ్కు 17 కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా 224 మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. ట్రినిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ఆయా కంపెనీల నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించేలా కళాశాల బృందం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ అవకాశాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గణేష్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఆరిఫ్, హెచ్ఓడీలు డాక్టర్ నటరాజన్, రాజిరెడ్డి, స్వాతి, ప్రభాకర్, రామ్మోహన్ పాల్గొన్నారు. And whatever it is, whatever the job you got, whatever the offer that is given to you, you fulfill it and you go and join. And then after doing some work, then you will have the experience, then you can enrich your life. So children, this is my suggestion, you follow it. And nobody will give you the better job. And see, without any experience, without any knowledge, nobody will give, any company will not give you anything and more salary and other. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకున్నారు. స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆయన వెంట ఈవో కృష్ణప్రసాద్, ఏఈఓ శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ఇన్స్పెక్టర్ అశోక్ పాల్గొన్నారు. శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠ మూల పురుష శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి భగవానికి. పెద్దపల్లి జిల్లా ధర్మారం చెరువులోని చేపలు మృత్యువాత పడ్డాయి. గత 2 రోజులుగా చేపలు చనిపోతూ నీటిపై తేలియాడుతున్నాయి. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ చెరువులో 2 టన్నులకు పైగా చేపలుంటాయని, అందులో 2 క్వింటాళ్లకు పైగా మృతి చెందాయని వాపోయారు. చేపలపై విష ప్రయోగం జరిగిందా లేక ఎండ వేడికి చనిపోతున్నాయా అనేది తెలియడం లేదన్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇది ఎందుకు చనిపోతున్నాయో మాకు కూడా తెలియడం లేదు. ఇందులో చెరువులోకి డ్రైనేజ్ వాటర్ రావడం జరుగుతుంది, అలాగే ఎండలు కూడా కొడుతున్నాయి. ఏదైనా విషప్రయోగం కూడా ఏమైనా జరిగిందో కూడా మాకు అర్థం అవడం లేదు. ఈ చెరువు మీదనే మా గంగపుత్ర సంఘ కుటుంబాలు దాదాపు 100-120 కుటుంబాలు బతకడం జరుగుతుంది. మాకు ఇలా చేపలు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎంతగానో నష్టపోవడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి ఈ చెరువులో చేపలు కూడా పట్టుకోలేదు. వర్షాలు పడి ప్రతిసారి కట్ట తెగిపోయి పోవడం జరిగింది. ఈసారి కూడా చనిపోతుంది. సుమారు రవ్వులు కానీ బొచ్చులు కానీ 5 కిలోల నుండి 8 కిలోల దాకా ఉన్నాయి. అలాంటిది అవే చనిపోవడం జరుగుతుంది. మేము అవిటి మీద ఆధారపడి ఉన్నాం. ఇది దృష్టిలో ఉంచుకొని ధర్మారం ఉరగుంట చెరువులో చేపలు చనిపోవడం జరిగింది. మరి అది ఎండ దెబ్బన మందు పెట్టిరన్న తెలియదు. ఇంచుమించు ఒక 3 క్వింటాల చేపలు చనిపోవడం జరిగింది. మరి దీనికి అధికారులు స్పందించి ఏమన్నా సాయం చేయగలరని కోరుకుంటున్నాం. జీవనాధారం చేపలే కాబట్టి చేపలు చనిపోవడం బాధాకరంగా ఉంది. మాల మాదిగ నేత కాని కుల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి కొప్పుల ఈశ్వర్ గెలిపించుకుంటామన్నారు. రాష్ట్ర అంబేద్కర్ ప్రణాళిక అధ్యక్షులు కంసాల శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేత కాని వెంకటేష్ కాంగ్రెస్ లోకి వెళితే ఆయన్ను కలుపుకోపోగా బయటకు వెళ్లేలా చేశారన్నారు. కుటుంబ పాలనను అంతం చేసినందుకు తాము ఒకే తాటిపైకి వచ్చినట్టుగా తెలిపారు. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ ను గెలిపించుకుంటామన్నారు. అనే దాన్ని చూపెట్టుకొని ఈ దళితులను చూపించుకుంటూ వాళ్ళు వేలాది ఆస్తులు సంపాదించుకున్నా ఉన్నారు. మరి ఏ రోజు వాళ్ళు నిలకడగా ఒక పార్టీలో ఉన్నోళ్ళు కాదు. ఎలక్షన్ సమయం రాగానే పార్టీలు మారే వ్యక్తులు, నికార్సుగా ఉండే వ్యక్తులు కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి నేతకాని కులం కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న ఆ జాతికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గట్టి కేటాయించాలి. మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ గట్టి కేటాయించాలి. అంటే కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బుల కాటపడి టికెట్లు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయం పాటించలేదు. ఇలా నామినేటెడ్ పదవులు ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆ పార్టీలో ఉన్న మాదిగ నాయకులు సంబరపడతారేమో కానీ
ఈ మాదిగ జాతి మాత్రం దాన్ని సహించది, వారికి ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తుందని ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మహిళా సాధికారత కేంద్ర జెండర్ స్పెషలిస్ట్ స్వప్న ఉపాధి కూలీలకు మహిళా హక్కులు, చట్టాలు, ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. మహిళా సంరక్షణ, అత్యవసర సమయాల్లో సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నంబర్లు, సఖీ కేంద్రం సేవలు, లింగ వివక్షత, పిల్లల సంరక్షణ చట్టాలపై పలు సూచనలు చేశారు. మహిళలకు లబ్ధి చేకూరే లేబర్ కార్డు, సుకన్య సమృద్ధి యోజన వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి వివరించారు. అనంతరం కూలీలతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శంకర్, ఫీల్డ్ అసిస్టెంట్ శారదా కూలీలు పాల్గొన్నారు. మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి అర్నకొండ రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. తనను గెలిపిస్తే నిస్వార్థమైన సేవలు అందిస్తానన్నారు. కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించాలని ఇంటింటికి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ సర్పంచ్లే చూసుకొని గ్రామ ప్రజలందరికీ రక్షణగా ఉండడం జరిగింది. అట్లాంటి సమయంలో కూడా సర్పంచ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. అలాగే సరైన సమయంలో రావాల్సిన బిల్లులను కూడా సరైన సమయంలో ఇవ్వకుండా నానా తిప్పలు పెట్టడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి సర్పంచ్లకు చేశారనుకుంటున్నాను. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.